దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి వాక్యము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన అన్నమాట. ఈ కీర్తన ఏ సందర్భంలో ఆయన రచించినాడని చూసినప్పుడు ఆ యొక్క కీర్తన పైననే వ్రాయబడినది ఏంటంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఇది మనము మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము ఇక్కడ 13వ వాక్యం చూసినట్లయితే, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారనిచ్చుచు నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి గదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాదగునా అని తన సేవకులతో అనెను. ప్రియ దేవుని సంగమ, సౌలు దావీదును వెంటాడుతూ ఉన్నాడు. ఇక దావీదు గొల్యాతును చంపిన తర్వాత దావీదును స్త్రీలు పొగడతారనమాట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశానని పొగిడినప్పుడు దావీదు ఆ పొగడ్తను చెవులోకి తీసుకోలేదు. చెవు దగ్గరికి వచ్చిందో రాదో తెలియదు కానీ, విన్నాడో వినలేదో తెలియదు కానీ, సౌలు చెవు దగ్గరికి వచ్చిన ఆ మాటను మాత్రము సౌలు విని ఆ వెంటనే దావీదు పైన విషపు చూపు నిలిపడము జరిగింది అని వ్రాయడం జరిగింది గ్రంథంలో. ఎప్పుడైతే సౌలు విషపు చూపు దావీదు పైన ఉంచినాడో దావీదు రాజైతాడు అనేటువంటిది సౌలు గ్రహించి దావీదును ఏదేమైనా చంపేయాలి. ఎందుకంటే సౌలు తర్వాత రాజు తన సౌలు కొడుకు యోనాతాను కావాలి అనేటువంటిది ఆ యొక్క సౌలుకు ఆశ కలిగి ఉంది కనుక ఇక దావీదు ఉన్నంత వరకు కూడా సౌలు తన కొడుకును రాజుగా చూడలేడనుకొని దావీదును చంపాలి అనేటువంటి విషపు చూపును నిలబెట్టుకొని దావీదును వెంటాడుతూ వస్తాడనమాట. దావీదును వెంటాడుతున్నప్పుడు దావీదు అనేక పర్యాయాలు చెప్తాడు, తండ్రి నేను అసలు నిన్ను చంపాలని నాకు లేదు, బతిమాలుకుంటున్నాను, నేను అటువంటి వాణ్ణి కాదు, నీకే హాని నేను చేయను, నన్ను ఎందుకు తరుముతున్నావు అని అన్నా కూడా విడిచిపెట్టకుండా సౌలు దావీదును తరుముతున్నప్పుడు దావీదు నోబులోకి వచ్చి అక్కడ యాజకుడైన అహిమెలెకు దగ్గరికి పోయి అక్కడ ఆహారముగా సన్నిధి రొట్టెలను తీసుకొని అక్కడ ఖడ్గం ఏమైనా ఉందేమో ఇవ్వమని, ఏదైనా ఆయుధం ఇవ్వమంటే అక్కడ ఉన్నటువంటి గొల్యాతుని చెప్పిన ఖడ్గంను ఆ యొక్క అహిమెలెకు ద్వారా తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఈ యొక్క నోబు ప్రాంతం నుండి వెళ్ళిపోయి గాతు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఈ గాతు ప్రాంతము అంటే ఈ యొక్క ఫిలిస్తీయుల 5 ప్రాంతాలలో ఇది ఒక ప్రాంతం అన్నమాట. ఈ 5 ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక ప్రాంతమైన ఈ గాతు ప్రాంతంలోనే గాతు వాడైన గొల్యాతు అని మనం చదువుకుంటాం. గాతుకు అప్పట్లో రాజు గొల్యాతు. తర్వాత ఆ యొక్క గొల్యాతు చనిపోయిన తర్వాత గాతు ప్రాంతాన్ని దావీదు వెళ్ళేసరికి పరిపాలిస్తున్నటువంటి రాజు ఆకీషు రాజుగా ఉంటాడనమాట. ఈ యొక్క ఆకీషు రాజుగా గాతు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క గొల్యాతును చంపినాడనేటువంటి కక్షతో ఆ యొక్క ఫిలిస్తీయులు ఈ యొక్క దావీదును చూసిన వెంటనే ఇక దావీదును పట్టుకొని వెళ్ళిపోయి ఆకీషు రాజును వద్ద పెడతాడనమాట. ఆ రోజున గొల్యాతును చంపిన తర్వాత మన సహోదరుణ్ణి, మన రాజును చంపిన తర్వాత
అక్కడి స్త్రీలు ఈ యొక్క దావీదు 10,000 కొలదని, సౌలు 1,000 కొలదని పాటలు పాడినారు, గాన ప్రతిగానాలు చేసినారు. ఆ దావీదు ఇక్కడికి వచ్చేసినాడు, అతన్ని చంపి మనము కక్ష తీర్చుకోవచ్చని ఆకీషు రాజు దగ్గరికి తీసుకుపోతే, అప్పుడు ఆకీషు రాజు దగ్గర దావీదు గారు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పిచ్చి చేష్టలు చేస్తూ ఆ యొక్క గడ్డం మీదుగా నీటిని అది గడ్డం మీదుగా ఉమ్మిని కార్చుకుంటూ ఆ గీతలు గీసుకుంటూ గోడ మీద అలాగ వెర్రివాని వలె నటిస్తాడనమాట. అప్పుడు ఆకీషు రాజు, వెర్రి వాళ్ళతో నాకేంటి పని, నా నగర్లోకి ఎందుకు తీసుకొచ్చినారు వెర్రి వాళ్ళను, రాతగున నా నగర్లోకి ఇటువంటి వాళ్ళని తీసుకోపోండి, ఆ యొక్క దావీదు ఎందుకు ఇట్లా ఉంటాడు, తీసుకోపోండి అని బయటికి పంపించినప్పుడు ఆ యొక్క ఆకీషు రాజు దగ్గర ఉండినప్పుడు ఆకీషు రాజు దావీదును కనుక్కొని చంపేస్తాడనేటువంటి భయముతో ఆ యొక్క పిచ్చి చేష్టలు చేసి బయటపడతాడు, ప్రాణాన్ని రక్షించుకుంటాడు. అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. ఆ పరిస్థితులలో దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుణ్ణి కీర్తిస్తాడు. ప్రవ్వా, ఏ పరిస్థితులలోనైనా ప్రాణమును తప్పించుకొని ఆలోచనతో నడిపిస్తావయ్యాను అయ్యా, నిత్యమునైనా నీవు లేకపోతే నాకు బ్రతికే లేదు, నీవు లేకపోతే నా ప్రాణాలు ఆ రోజున నిలిచి ఉండేటివే కాదు అనేసి ఆ కృతజ్ఞతాభావంతో దేవునికి చెప్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కష్ట సమయాల్లో ఒక మంచి ఆలోచనతోనూ ఒక మంచి సలహాతోనూ ఆయన అంటాడు కదా, నీ ఆలోచన యావత్తును నేను సఫలపరిచేదను. ఏ పరిస్థితులలోనైనా నీకు దగ్గరగా ఉండి సలహా ఇచ్చి ఆలోచన ఇచ్చి నడిపించి నిలబెట్టి బలపరిచే దేవుడు ఆయన. కనుక మనుషులు ఎవరు సహాయం చేయలేని పరిస్థితులలో, నీకున్న డబ్బు కూడా సహాయం చేయలేని, నీకున్న బంధు బలగాలు కూడా సహాయం చేయలేని పరిస్థితులలో దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, నీ ప్రాణాలను రక్షించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను అన్ని విధాలుగా బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకనేసే నువ్వు దేవుణ్ణి ఏదో సంతోషం వచ్చినప్పుడు స్తుతించడం కాదు, ఏదో ఆశీర్వాదం పొందుకున్నప్పుడు స్తుతించడం కాదు, ఏదో తింటున్నాము ఉంటున్నాము మందిరానికి వెళ్తున్నాం ఆ టైంలోనే ఏదో స్తుతి చేసి కొద్దిసేపే ఆయనతో గడపడం కాదు. కానీ దావీదు గారి కోరిక ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును, నోట్లో ఎప్పుడు ఆయనను కీర్తించడమే ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. ఈ రోజున నీ సాక్ష్యం ఏంటి, నీ సాక్ష్యము ఏంటి? నువ్వు చెప్పగలుగుతావా ఇలాగా? నేను కూడా ఎల్లప్పుడూ ప్రతి క్షణము యెహోవాను నేను సన్నుతిస్తాను, ప్రతి క్షణము నేను యెహోవాను కీర్తిస్తాను, ప్రతి క్షణము నేను యేసయ్యను ఘనపరుస్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను. నా నోట ఎప్పుడు ఆయనను కీర్తించే మాటనే నా నోట ఉంటుంది అనేది నువ్వు చెప్పుకోగలుగుతావా సాక్ష్యంగా? ఈ రోజున స్తుతించిన నీ నోరే మరుసటి రోజుకి చూసుకుంటే బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నోటితో ఆరాధించి ఆదివారం పోతే సోమవారానికి నీ నోరు కంపు చేసుకొని ఉంటావు. నిత్యము ఎల్లప్పుడూ అటువంటి స్తుతి చేసే నోటిగా, స్తుతి చేసి ఆరాధించేటువంటి హృదయముగా దావీదు తన్ను తాను మలుచుకున్నాడు. నీవు కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టించి, దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టించి దినదినము ఆ యొక్క కృతజ్ఞతాభావము, ఆ స్తుతించేటువంటిది, ఆరాధించేటువంటిది పెరగాలనే తప్ప తరగకూడదు. దావీదు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సినదన్నమాట. కనుక ప్రియా దేవుని సంగమా, నువ్వు కూడా చెప్పాల్సినది ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ఈ స్థితిలో ఉన్నాను అంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, యేసయ్యను సన్నుతిస్తాను, యేసయ్యను కీర్తిస్తాను. నేను ఈ రోజున ఈ బతుకుతున్నాను అంటే నా యేసయ్య ఆ రోజున నాకు సహాయం చేసినాడు. ఈ రోజున నేను ఈ పరిస్థితిలో ఎదిగి ఉన్నాను అంటే ఆ రోజున నా యేసయ్య నాకు సహాయం చేసినాడు. ఈ రోజున నేను పరిశుద్ధుడిగా, నేను పాపాలు కడగబడి బాప్తిసం తీసుకొని మందిరంలో ఒక స్తంభంగా నేను ఉన్నాను అంటే ఆ రోజున నా యేసయ్య నన్ను ప్రేమించినాడు, నన్ను దృష్టించినాడు. నా కోసము ఆ కల్వరి సిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టినాడు. అందుకే నేను ఈ రోజున ఆయనను స్తుతించకుండా నేను ఉండలేను. ఆయన
ఆయన కీర్తించకుండా నేను ఉండలేను. ఎల్లప్పుడూ పరిస్థితులు ఏమైనప్పటికీ నీ నోట మాత్రము ఏముండాలా? ఆయన కీర్తి, ఆయన స్తుతి, ఆయన ఆరాధన నీ నోట రావాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, వందనాలు యేసయ్యా. నిజంగా నాయన దావీదు వలె నాయన నిత్యము ఆరాధించే హృదయముగా, నిత్యము నోట స్తుతించే నోరుగా ప్రతి బిడ్డ అటువంటి అనుబంధంను నీతో కలిగి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే బిడ్డలుగా నిలబెట్టమని, బలపరచమని, ఆత్మలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్.